వారితో కూడా నీవు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Let them feel, experience your tangible presence right now. అయ్యా ఇప్పుడే నాయన వారి జీవితాల్లో కూడా నాయన తాకగలిగేటువంటి నీ సన్నిధిని వారు అనుభవించుదురుగాక. Yes, Father. అవును స్వామి. Right now, Lord. అయ్యా ఇప్పుడే అనుభవించుదురుగాక. We give you glory. నీకే మహిమ చెల్లిస్తూ We ఉన్నాము. give you praise. నీకే ఘనత చెల్లిస్తూ We ఉన్నాము. give you honor. నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాము. Oh Lord, you're worthy. దేవా నీవు యోగ్యుడవు. You're worthy, Father. నీవు యోగ్యుడవు తండ్రి. You're worthy for all of praise and glory. అయ్యా మా స్తుతులన్నిటికీ సమస్త మహిమకు నీవే అర్హుడవు, యోగ్యుడవు. Thank you, Lord. వందనాలు ప్రభా. Thank you for coming down to save our lives. అయ్యా మా జీవితాలను మా ప్రాణములను రక్షించడానికి నీవు క్రిందకు దిగి వచ్చినందుకు వందనాలు. Thank you for the blood of Jesus. యేసు క్రీస్తు రక్తమును బట్టి వందనాలు. Thank you for the death, burial and resurrection of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుత్థానములను బట్టి నీకు వందనాలు. Thank you for the power of resurrection that is in the midst of us, Lord. అయ్యా మా మధ్యలో నాయన పని చేస్తూ కార్య సాధకం చేస్తున్న పునరుత్థాన శక్తిని బట్టి నీకు వందనాలు. Speak to our hearts. మా హృదయాలతో మీరు మాట్లాడండి. Strengthen us. మమ్మల్ని బలపరచండి. Nothing can keep us away from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపనేరదు స్వామి. Thank you, Lord. వందనాలు ప్రభా. Thank you for your word. నీ వాక్యమును బట్టి వందనాలు. Your word is truth, నీ వాక్యమే సత్యము. and truth will set us free. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So we are listening to the truth now. అలాగున ప్రభు ఈ రోజు మేము ఈ సత్యాన్ని మేము వింటూ ఉన్నాము. And your truth will set us free from any kind of bondage. అలాగున మేము వింటున్న సత్యము మా జీవితాల్లో ఉన్నటువంటి ఎటువంటి బంధకము నుంచి అయినా సరే మమ్మల్ని విడుదల చేయనుగాక, స్వతంత్రులు చేయనుగాక. In Jesus' mighty name we ask and pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. When God revealed himself to Moses, he said, I am that I am. దేవుడు మోషేకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడిగా తనను తాను Not ప్రత్యక్షపరుచుకున్నాడు. only to Moses, మోషేకు మాత్రమే కాదు, to the whole nation of Israel, he said, I am that I am. ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా ఆయన చెబుతుంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనని You బయలుపరుచుకున్నాడు. can find this reference in Exodus chapter 3. మరి యొక్క లేఖన భాగాన్ని మీరు నిర్గమకాండ 3వ అధ్యాయం మీరు కనుగొనవచ్చు. I am that I am is the name of God. నేను ఉన్నవాడను అనువాడనని దేవుడను అనేది దేవుడి యొక్క పేరు, నామం. Jehovah. యెహోవా. Hallelujah. హల్లెలూయా. There is no other God who revealed himself as I am that I am. వీళ్ళరా నేను ఉన్నవాడను అనువాడనని తనను గురించి తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు ఎవరు కూడా విశ్వంలో లేరు. Amen. ఆమేన్. There was a guru called Ramana Maharshi in Mumbai. ముంబై ప్రాంతంలో మరి రమణ మహర్షి అని పిలువబడుతున్న ఒక గురువు గారు ఉండేవారు. Many years ago. చాలా సంవత్సరాల క్రితం అనుకోండి. Maybe almost 7 decades ago. సుమారుగా మరి 7 దశాబ్దాలుగా క్రితం, 70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వారైనా. And he commented on this scripture. అయితే ఆయన ఈ లేఖనం మీద తన యొక్క కామెంట్ చేయడం జరిగింది. And it was published in Andhra Jyoti, మరి the అతను daily చేసిన newspaper. కామెంట్ In కూడా Telugu, తెలుగులో మరి దినపత్రికలో కూడా అది ప్రచురం చేయబడింది. in Hindu. హిందూ పేపర్లో. He said, ఆయన అన్నాడు, there is no other God and no other God would be who has expressed himself as I am that I am, like Jehovah. తనను గురించి తాను నేను యెహోవాను ఉన్నవాడను అనువాడను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఇంతవరకు కూడా ఎవరు లేరు, ఉండబోరు అని తనకు కామెంట్ చేశానండి. Only the God of the Bible, Jehovah said,
I am that I am. కేవలము బైబిల్ దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే నేను ఉన్నవాడను అనువాడనని తన గురించి తను It was బయలుపరిచాడు. a very bold statement from God. అనంటాడు అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ధైర్యంతో కూడిన ప్రకటన అని అంటాడు ఆయన. Only a true and living God can boldly say that I am that I am. కేవలము నిజమైన సత్యవంతుడైనటువంటి దేవుడు మాత్రమే నేను ఉన్నవాడను అనువాడనని తన గురించి తను ధైర్యంగా ప్రకటించుకోగలడని చెప్పాడు. He was not a Christian. లేదా గురువు గారు ఏమి క్రైస్తవుడు కాదు. He followed Hindu mythology. మరి హైందవ వేదాంతాలను బోధనను పాటించేటువంటి వాడు, అభ్యసించేటువంటి వాడు. But he understood that there is one God who said I am that I am, and he is Jehovah, the Lord Jesus Christ. కానీ నేను ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చినటువంటి దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు అన్న సంగతిని ఆ గురువు గారు గుర్తించగలిగారు, గ్రహించగలిగారు. God has been appearing to his people way before the New Testament era. మరి నూతన నిబంధన కాలమునకు మునుపే దేవుడు తన గురించి తాను ఈ లోకంలోని ప్రజలకు బయలుపరుచుకున్నాడు. Whenever God revealed himself to people, when he appeared to them, he always revealed his name. మరి దేవుడు తన ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రతిసారి కూడా తన నామాన్ని కూడా ఆయన కనపరుచుకునేటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. He revealed who he is to the ఆయన people of God. దేవుని ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడన్న సంగతినైనా కనపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. Amen. ఆమేన్. So there are so many I ams of God in the word of God. ఇలాగున దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్నటువంటి సంగతుల్లో తన గురించి నేను అని బయలుపరుచుకున్న సంగతులు దేవుని వాక్యంలో చాలా సంగతులు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So our God is unique. కాబట్టి మన దేవుడు చాలా విశిష్టమైనటువంటి వాడు. He revealed, who he is and who he will be to each one of us. ఆయన మనలో ప్రతి ఒక్కరికి ఏమై ఉన్నాడో ఏమై ఉండబోతున్నాడో కూడా తనను తాను బయలుపరుచుకున్నాడు. Praise God. హల్లెలూయా. So every time God appeared and revealed himself to the people, చూడండి, దేవుడు తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకున్నటువంటి ప్రతిసారి కూడా he revealed his name, his character to ఆయన them. తన నామాన్ని అనగా తన గుణశీలాన్ని ఆయన He ప్రత్యక్షపరుచుకున్నాడు. revealed his power to them. తన శక్తిని వారికి ఆయన He ప్రత్యక్షపరుచుకున్నాడు. revealed his ability to them. తన యొక్క సామర్థ్యాన్ని వారికి He ప్రత్యక్షపరుచుకున్నాడు. revealed what he can do. ఆయన వారి కొరకు ఏం చేయగలడు అన్నది తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. He revealed to them that there is nothing that's not possible to him. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అన్న సంగతినే ప్రత్యక్షపరుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So God appeared to one man named Abraham. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. He was still called Abram, and later God changed his name to Abraham. అప్పటికి అతని పేరు అబ్రాహాముగానే పిలువబడింది. ఆ తర్వాత దేవుడు తన పేరును అబ్రహాముగా మార్చడం జరిగింది. Let's read the book of Genesis, chapter 17. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనందరూ చదువుకుందాం. చూడండి, Genesis chapter 17 and verse 1. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. And when Abram was 90 years old and 9, the Lord appeared to Abram and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమని చెప్పాను. Amen. ఆమేన్. See, God appeared to this man, Abram, at the age of 99 years. మరి 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ సమయంలో దేవుడు ఈ అబ్రాహాము అని పిలువబడుతున్న వ్యక్తికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. Approximately 24 years ago, God promised him that he would bear a son. మరి సుమారుగా దానికి మునుపు 24 సంవత్సరాల క్రితము ఈ అబ్రాహాము ఒక కుమారుని కంచాడని దేవుడు తనకు వాగ్దానం చేశాడు. And at that time his wife was 89 years old. మరి ఆ సమయానికి అబ్రాహాము యొక్క భార్య 89 సంవత్సరాల వయసు కలిగి And ఉన్నటువంటి he is 99 years old. ఈ అబ్రాహాము 99 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 24 years passed by. అప్పటికి దేవుడు వాగ్దానం చేసి 24 సంవత్సరాలు గడిచాయి. Maybe they were thinking, maybe God said
will have a son, maybe it's not possible with us. నేను అనుకుంటాను వారు ఏమనుకున్నారంటే నేను అరే దేవుడు మనకు వాగ్దానం చేశాడు కానీ మనకు పిల్లలు పుట్టరేమో మన పిల్లలను కలిగి ఉండలేమో అని అనుకుని ఉండొచ్చు. 24 years is a long time waiting. ఎందుకంటే 24 సంవత్సరాలు గడిచిపోయే ఓపిక కలిగి వేచి ఉండడం అనేది చాలా కష్టం They అవుతుంది. already waited more than 50 years అప్పటికే 50 before God సంవత్సరాలు spoke to them. దేవుడు వారితో మాట్లాడక మునుపు 50 సంవత్సరాల కంటే ఎక్కువగానే వేచి ఉన్నారు. He was a 75 years old man. దేవుడు వాగ్దానం చేసే సమయానికి 75 సంవత్సరాల వయసు, 65. తన భార్యకు 65 సంవత్సరాల వయసు. So they waited long time for a child. అలాగున్న బిడ్డ కొరకు చాలా కాలం వేచి ఉన్నారు. And the age of conceiving has already passed by them. మరి ఆమె గర్భము దాల్చేటువంటి వయసు కూడా ఆమెకు గతించింది. So there was no productivity in the life of both Abraham and Sarai. కాబట్టి అబ్రాహాం జీవితంలోనే గాని శారాయి జీవితంలో కానీ బిడ్డలను కనేటువంటి ఉత్పత్తి చేసేటువంటి ఆ సాధ్యమైనటువంటిది ఏమీ కూడా లేదు. God promised them a son. కానీ దేవుడు వారికి ఒక కుమారుని వాగ్దానం Why did చేశాడు. God delay for 25 years? దేవుడు 25 సంవత్సరాలు మరి ఆలస్యం He చేశాడు. wanted to show them that he can do anything at any age. ఏ వయసులో అయినా సరే ఏ సమయంలో అయినా సరే ఏదైనా చేయగలనని దేవుడు తనను తాను వరకు రుజువు చేసుకోవాలి. God, nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. It was not late as Abraham was thinking. మరి అబ్రాహాము శారా అనుకుంటున్నట్టుగా అదేమో ఆలస్యం కూడా కాదది. God wanted to prove to them that when you get old, you can still experience my power and my presence. నీవు వృద్ధాప్యంలోనికి వచ్చి కాలము గతించినా సరే నీ వయసులో నా శక్తిని అనుభవించగలవు అన్న సంగతిని దేవుడు తను తాను బయలుపరచుకోవాలనుకున్నాడు. It was impossible. అది వాస్తవానికి అసాధ్యం. Maybe at the age of 75, somebody said it happened by chance. మరి 75 సంవత్సరాల వయసులో ఎవరు అనుకోవచ్చు, అలా జరిగిపోయింది అనుకోవచ్చు. He got a son. అతనికి కొడుకు పుట్టాడు అలాగే అయిపోయింది అనుకుని ఉండొచ్చు. By chance it happened. అలాగా ఏదో అనుకోకుండా అయిపోయింది అలాగ పుట్టేసని అనుకోవచ్చు. 100 years old man. కానీ 100 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, And his wife is 90 years old. తన భార్య ఏమో 90 సంవత్సరాల వయసు కలిగిన ఆమె. There is no hope. అసలు పిల్లలు కలుగుతారు అన్న నిరీక్షణ లేదు. Physically, naturally speaking, there is no hope. భౌతికంగా మాట్లాడితే గనక అసలు వారు పిల్లలను కలిగి ఉంటారంటానికి ఎటువంటి అవకాశం లేదు, నిరీక్షణ లేదు. At that time, God reveals himself. కానీ ఆ సమయంలో దేవుడు తనను తాను వారికి One of the most wonderful names of God. దేవునికి ఉన్నటువంటి నామములలో ఒక అద్భుతమైన నామాన్ని దేవుడు వారికి I ప్రత్యక్షపరచుకున్నాడు. am the Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను. Praise God. హల్లెలూయా. I am the Almighty. నేను సర్వశక్తి గలవాడను. There is no one as powerful as I am. నా అంతటి సర్వశక్తి గలవాడు ఎవరు కూడా లేరు అని ప్రత్యక్షపరచుకున్నాడు. ఆమేన్. There's no one as strong as I am. నేను ఎంత శక్తి కలిగి ఉన్నానో నా అంతటి శక్తి కలిగిన వారు ఎవరు లేరు. And the word in Hebrew language is used to say this name is El Shaddai. సర్వశక్తి గల దేవుడు అన్నటువంటి నామాన్ని తెలియచేయడానికి హెబ్రీ భాషలో ఒక పదం వాడబడింది ప్రియులారా. ఆ పదమే ఎల్ షదాయ్. El Shaddai. ఎల్ షదాయ్. El Shaddai has more than one meaning. ఎల్ షదాయ్ అన్నటువంటి పదానికి ఒక్క పదము కంటే ఎక్కువగా పదాలు అర్థం వస్తాయి. And the Hebrew and Greek languages, they have in-depth understanding and meaning. మరి each word. హెబ్రీ భాషలోనే గాని గ్రీకు భాషలో గాని పదాలకు చాలా లోతైనటువంటి భావం అనేటువంటిది ఉంటుంది. And they have many meanings. అలా కాకుండా అనేకమైనటువంటి నానార్థాలు కూడా వస్తుంటాయి. So this name El Shaddai has more than one meaning. కాబట్టి ఈ ఎల్ షదాయ్ అన్నటువంటి పేరులో ఒక అర్థము కంటే ఇంకా అనేకమైన అర్థాలు దాగి ఉన్నాయి. We only see one meaning in the Bible. మన బైబిల్లో కేవలం ఒకే ఒక అర్థాన్ని చూస్తాము. I am the Almighty God, all powerful God. నేను సర్వశక్తి గల దేవుడను అన్నటువంటి అర్థాన్ని మాత్రమే మన బైబిల్లో చూడగలుగుతాం. But this word El Shaddai has manifold meaning. కానీ ఈ ఎల్ షదాయ్ అన్నటువంటి పదము అనేకమైనటువంటి అర్థాలను కలిగి ఉన్నటువంటి పదం. దాంట్లో మొట్టమొదటిది I am the God who nourishes you like a mother who feeds her child
with milk. మొట్టమొదటిగా చూస్తే ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చి పెంచినట్లు నేను నిన్ను పోషించు దేవుడను అని అర్థము. I am the God who nourishes you like a mother nourishes her child. ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చి పెంచినట్లు నేను నిన్ను పోషించు దేవుడను. A mother always makes sure that her child is fed properly. చూడండి, ఒక తల్లిని కనుక మనం చూస్తే ఆ తల్లి తన బిడ్డలు ఎప్పుడు కూడా కడుపు నిండి ఉండాలి, వారి ఆకలితో ఉండకూడదు అని చూసుకునేటువంటిదే. And if some mother who doesn't do a good job taking care of a child, she should learn to be a mother. మరి బిడ్డల విషయంలో That's not like being a mother. మరి బిడ్డల విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి తల్లి వాస్తవానికి తల్లిగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె తల్లి బాధ్యతను ఆమె వహించడం లేదని అర్థం. అది A mother always makes sure that her child is taken care of. తల్లి అన్నప్పుడు ఆ తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా ఉన్నట్లుగా చూసుకుంటుంది. She gives the best food. ఆ తల్లి బిడ్డల కొరకు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని అందిస్తుంది, best nourishment. మరి ఆ శ్రేష్టమైన పోషణను అందిస్తుంది to grow strong. ఎందుకంటే ఆ బిడ్డ భౌతికంగా ఆరోగ్యంగా ఎదగాలి. See, when you are strong physically, you will also be strong mentally. చూడండి, ఎప్పుడైతే శారీరకంగా భౌతికంగా బలంగా ఉంటామో మానసికంగా కూడా మనం బలంగా ఉండగలుగుతాం. But God says, అని దేవుడు అంటున్నాడు, I am like a mother. నేను ఒక తల్లి వంటి వాడను. I will nourish you. నేను నిన్ను పోషిస్తాను. I will take care of you. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. I will provide for you. నేను నీకు కావలసిన సమస్తను అనుగ్రహిస్తాను. I will look after you. That's నేను నిన్ను చూసుకుంటాను. అది మంచి అర్థం అండి. Hallelujah. Hallelujah. God says, దేవుడు అంటున్నాడు, I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. Jesus will take care of you. యేసయ్య నిన్ను He will చూసుకుంటాడు. look after you. ఆయన నిన్ను చూసుకుంటాడు. Your father, your mother may not look after you. నీ తండ్రి నీ తల్లి నిన్ను చూసుకోకపోవచ్చేమో గాని But God will take care of you. కానీ దేవుడు మాత్రం నిన్ను చూసుకునే దేవుడు. Hallelujah. Hallelujah. He is El Shaddai. ఆయన ఎల్ షదాయ్. He is a God who takes care of us like a mother takes care of her child. ఒక తల్లి తన బిడ్డను పాలించి పెంచినట్లుగా నిన్ను పోషించి పెంచేటువంటి దేవుడు ఆయన. Hallelujah. Hallelujah. And that's why Bible says, అందుకే బైబిల్ అంటుంది, casting all your cares upon him, for he cares for you. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని బైబిల్ చెప్తుంది. Cast all your burdens unto him, for he will sustain you. ఆయన మిమ్మును గురించి చింతించుచు ఉన్నాడు కనుక మీ చింతలన్నీ కూడా మీ భారములన్నీ కూడా ఆయన మీద మోపుడి. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు బైబిల్ చెప్తుంది. Cast all your burdens unto the Lord. మీ భారములన్నీ కూడా ఆయన మీద He మోపండి. will sustain you. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, ఆదుకుంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He will sustain you. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. Sustenance means power to live by. ఆదుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఆదుకొనబడడం అంటే దాని ద్వారా జీవించగలిగేటువంటి సామర్థ్యం పొందుకోవడం అని అర్థం. Amen. ఆమేన్. See, we cannot sustain in this world by our own selves. చూడండి, ఈ లోకములో మనంతట మనము జీవించలేము, But God will sustain us. కానీ దేవుడు మనలను జీవింపచేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So Bible says, కాబట్టి బైబిల్ చెప్తుంది, He cares for you and for me like a mother. ఒక తల్లి వలె ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆయన పట్టించుకునే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. I've never heard any God said like this. ఇలాగూ చెప్పినట్టుగా ఏ దేవుడి దగ్గర చెడు వెళ్ళలేదండి. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. I will be like a mother to you. నేను నీకు ఒక తల్లి వలె ఉంటాను. I will nourish you. నేను నిన్ను పోషిస్తాను. I will sustain you. నేను నిన్ను ఆదుకుంటాను. Not just today, ఈ రోజు మాత్రమే but కాదు, forever. నిరంతరము శాశ్వత కాలము. Hallelujah. హల్లెలూయా.
హల్లెలూయా. Not only here, ఇక్కడ మాత్రమే కాదు, even in the kingdom that is going to come, రాబోతున్నటువంటి రాజ్యములో కూడా నిన్ను the చూస్తున్నాను. kingdom of God, దేవుని రాజ్యములో no, He will always sustain us. ఆయన ఎప్పుడు కూడా He will always మనల్ని take care ఆదుకునేవాడు. of us. మనల గురించి పట్టించుకునేటువంటి వాడు. His eyes are always beholding us. ఆయన కన్నులు నిత్యము కూడా మనల్ని చూచేటువంటి కన్నులు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. When Hagar was with a child, మరి హాగరు ఒక బిడ్డను కని ఆ బిడ్డతో కలిగి ఉన్నప్పుడు God revealed Himself to her. దేవుడు తనను తాను ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. When Ishmael was born, ఇష్మాయేలు జన్మించినప్పుడు again God revealed Himself to her. మరలా దేవుడు తనను తాను ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. She was almost going to die, and her child was going to die because there was no water. మరి ఆ సమయంలో తాగడానికి నీళ్లు లేకపోవడాన్ని బట్టి ఆ బిడ్డ చచ్చిపోయే స్థితిలో ఉన్నది. Even mother will die. ఆ తల్లి కూడా చావుబడుతున్న మధ్యలో ఉంది. Obviously, they have been without water for many days. వాస్తవానికి అప్పటికి అనేకమైన దినాలుగా త్రాగటానికి ఎటువంటి నీళ్లు లేని స్థితిలో వారు ఉన్నారండి. And so they were about to die. వారు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. Suddenly, అకస్మాత్తుగా the angel of the Lord appears to them. దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది. Hagar, హాగరు, fear not, భయపడకము, for the Lord is with the child. దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. The Lord is with you. దేవుడు నీకు తోడై The Lord ఉన్నాడు. is the child. దేవుడు ఆ బిడ్డకు The తోడై ఉన్నాడు. child will not die. ఆ బిడ్డ చనిపోదు. But he will become a great nation. ఒక గొప్ప జనాంగం. I have plans for him. ఆ బిడ్డ కొరకు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. I have a purpose for the child. ఆ బిడ్డ కొరకు నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. He will become a great nation. అతను ఒక గొప్ప జనాంగంగా అవుతాడు. Hallelujah. హల్లెలూయా. All the Islamic nations will come to know the Lord one day. పిల్లరా, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక దినాన ప్రభువును తెలుసుకోబోతున్నాయి. Because God has already promised to Ishmael. ఎందుకంటే దేవుడు ఇస్మాయిలుకు మునుపే వాగ్దానం I చేశాడు. am with the child. నేను ఆ బిడ్డకు తోడై ఉంటాను. I will make him a great nation. నేను ఈ బిడ్డను గొప్ప జనాంగంగా చేస్తాను. And that's why అందుకే in many Islamic nations, people are, having dreams and visions of the Lord Jesus Christ. మరి అనేకమైన ఇస్లామిక్ దేశాలలో అనేక మంది యేసుక్రీస్తుని గురించినటువంటి కళలను దర్శనాలను పొందుకుంటూ ఉన్నారు. Because no one can preach the gospel. ఎందుకంటే ఎవరు వారికి సువార్తను If you ప్రకటించరు. try to preach the gospel, you will be imprisoned or beheaded. ఒకవేళ వారి మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే కనుక మరి బంధించబడి చెరసాలకు ఖైదీకి పెట్టబడితే కొన్నిసార్లు కొంతమంది తలలు కూడా The నరికివేయబడుతున్నాయి. Islamic terrorists called jihadis, they are against the church. మరి జిహాదీలను పిలువబడుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు సంఘానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు. But the Bible says, అని బైబిల్ చెప్తుంది, Jesus Christ, యేసు క్రీస్తు, hallelujah, హల్లెలూయా, his eyes are upon them. ఆయన కన్నులు వారి మీద కూడా ఉన్నవి. Jesus is watching over them. యేసు వారిని చూస్తూ ఉన్నాడు. Praise God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He is the King of Kings. ఆయన రాజులకు రాజు, He is the Lord of Lords. ఆయన ప్రభువులకు He ప్రభు. is capable of doing anything. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. He said, I am the Lord. Is there anything too hard for me? అంటే నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? I am like a mother. నేను ఒక తల్లి వంటి వాడను. I am like a father who takes care of her children. తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకునేటువంటి ఒక తండ్రి వంటి వాడను. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి See in స్తోత్రం. Isaiah chapter 49 and verse 15, God speaks further about being like a mother. ఒక తల్లి వలె ఉండడానికి గురించి మించి ఇంకా ప్రభు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనాన్ని మాట్లాడుతూ చెబుతున్నాడు చూడండి. Can a woman forget her suckling child, that she should not have compassion on the son of her womb? Yea, they may forget, yet will I not forget thee. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. Actually, Hagar threw the child away from her, and she said, I cannot see my
child's death. వాస్తవానికి హాగరు తన బిడ్డను ఒక దూరంగా త్రోసివేసి ఇక నా బిడ్డ చచ్చిపోవడాన్ని చూడలేని ఆమె Because విశ్వాసి. he's going to die with thirst. ఎందుకంటే ఆ బిడ్డ దాహంతో There's no చనిపోతుంది. water. అక్కడ నీళ్లు లేవు. And the Lord appeared to her. దేవుడు ఆ సమయంలో ఆమెకు ప్రత్యక్షమై, You may forget your child. నీవు నీ బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ I will not forget him. కానీ నేను ఎన్నడూ కూడా ఆ బిడ్డను Suddenly మర్చిపోను. the Lord opens her eyes. అకస్మాత్తుగా దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. And she finds a spring. వెంటనే అక్కడ నీటి ఓటును ఆమె See, కలుగు God చేశాడు. created a spring. దేవుడే తన నీటి ఓటును అక్కడ కలుగు There చేశాడు. was no spring before. అంతకు There was ముందు no ఓటు లేదు. water in that place. అంతకు ముందు ఆ స్థలంలో నీరు లేదు. It's a desert అదొక ఎడారి, wilderness. అదొక అడవి అరణ్యం అది. God అని దేవుడు created water source for this child. అక్కడ ఆ బిడ్డ కొరకు నీటి వనరులను ఆయన సృజించాడు. Mothers cannot do anything. Fathers cannot do anything. అల్లులు ఏమి చేయలేకపోవచ్చు, తండ్రులు ఏమి చేయలేకపోవచ్చు. But God కానీ దేవుడు is like a mother. ఆయన ఒక తల్లి వంటి వాడు. In fact, he's a greater, God that reveals himself like a mother. వాస్తవానికి దేవుడు తనను తాను ఒక తల్లిగా ప్రత్యక్షపరచుకోవడం కంటే ఇంకా గొప్పవాడైన. Why God compared himself to a mother? అయితే దేవుడు తన్ను తాను తల్లిగా పోల్చుకోవడానికి గల కారణం ఏంటి? Most of the women, majority of the women, they are compassionate towards their children. మరి స్త్రీలలో చాలా మంది స్త్రీలు వారి పిల్లల పట్ల ఎంతో జాలిని కలిగి ఉంటారు, కనికరాన్ని కలిగి ఉంటారు. You know, if they cry, you can see tears welling up in the eyes of a mother. మరి పిల్లలు గనక ఏడిస్తే తల్లుల్లో కంటి వెంట కన్నీళ్లు రావడం అనేది మనం చూస్తూ They ఉంటుంటాం. are compassionate, అలాగున పిల్లల పట్ల కనికరం కలిగి they are ఉంటారు, loving, పిల్లలను ప్రేమించే వారిగా ఉంటారు, they are concerned about their children. వారి పిల్లలను పట్టించుకునేటువంటి వారిగా ఉంటారు. God says, దేవుడు అంటున్నాడు, even a mother may forget her suckling child. ఒకవేళ ఆ తల్లి అయినా తన పాలిచ్చే బిడ్డను మరచునేమో గానీ I will not. నేను ఎన్నడూ కూడా మరువను. Your God will not forget you. నీ దేవుడు నిన్ను ఎన్నడూ మరిచిపోడు. God wants to comfort your heart this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని He wants to ఆదరించాలనుకుంటున్నాడు. assure to your heart. నీ హృదయానికి ఒక నిశ్చయితని ఇవ్వాలనుకుంటున్నాడు. He takes care of you. ఆయన నిన్ను చూసుకుంటాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He cuddles you in his hugs. ఆయన తన యొక్క కౌగిల్లో నిన్ను హత్తుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He takes you to his bosom. ఆయన తన రొమ్ము మీదకు నిన్ను తీసుకుంటాడు. He pats on your shoulder and says, son, my daughter, don't be afraid. I'm with you. నీ భుజము మీద తడుతూ అంటున్నాడు, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెబుతున్నాడు. Hallelujah. Hallelujah. The Lord is with the child. దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. Fear not. భయపడవద్దు. The Lord is with the child. దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు. God is with you. దేవుడు నీకు తోడై He is ఉన్నాడు. with you like a mother. ఒక తల్లి వలె నీకు తోడై ఉన్నాడు. Like a God who takes care of you. నిన్ను చూసుకునేటువంటి ఒక దేవుడుగా నీకు తోడై ఉన్నాడు. God who thinks about you. నీ గురించి నిత్యము తలంచేవాడిగా ఉన్నాడు. We don't think about the children 24/7. చూడండి, మన బిడ్డల గురించి 24 గంటలు మనం ఆలోచించం కదా. But God says, అని దేవుడు అంటున్నాడు, no, I think about you every time. ఇప్పుడు నేను నీ గురించి నిత్యము ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Remember the story when Solomon came to be a king over Israel? మరి సొలొమోను ఇశ్రాయేలు మీద మరి రాజుగా అయిన తర్వాత జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం ఉందండి. There were two women who gave birth to, two sons at the same time. మరి ఒక ఇద్దరు స్త్రీలు ఒకే సమయంలో ఇద్దరు బిడ్డలకు మరి జన్మనిచ్చినటువంటి సంఘటన అది. So they were taking care of the children. మరి ఆ ఇద్దరు స్త్రీలు కూడా బిడ్డలు కన్న తర్వాత ఆ బిడ్డల జాగ్రత్తలు చూసుకుంటున్నారు. And one day they both went to deep sleep. ఒక రోజు వారి ఇద్దరు కూడా గాఢమైన ఒక మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయారు. Obviously one mother, I think she's very strong. నేను అనుకుంటాను దాంట్లో ఒక తల్లి కొద్దిగా లావుగా బలంగా ఉండుండొచ్చు. And in her sleep, ఆమె యొక్క నిద్ర మత్తులో she fell on her child and suffocated the child to the death. ఆమె ప్రక్కలో ఉన్నటువంటి ఆ బిడ్డ మీద ఆమె పడిపోయినప్పుడు ఆ బిడ్డకు ఊపిరాడక ఆ బిడ్డ చనిపోయింది. So she got up sometime and
middle of the night. మరి అలాగున మధ్యరాత్రి వేళ మెలకులోకి And వచ్చింది. there was no movement in the child. చూసేసరికి బిడ్డలో ఎలాంటి కదలిక లేకుండా She చనిపోయింది. looked around చుట్టూ చూసింది. and her friend is there next to her and on their bed. మరి తన తోటి తన స్నేహితురాలు మరొక పడక మీద ఆ బెడ్ ఆమె పడుకుని ఉంది. And immediately, వెంటనే అనుకుంది, what did she do? ఏం చేసింది? She exchanged the sons. తన యొక్క చనిపోయినటువంటి బిడ్డను ఆ బ్రతికున్న బిడ్డ స్థానంలో పెట్టి ఆ బ్రతికున్న బిడ్డ తీసేసుకుంది. So she took the child that's dead చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి and replaced with the living child. ఆ బతికి ఉన్న బిడ్డ స్థానంలో చచ్చిపోయిన బిడ్డను పెట్టి బతికిన బిడ్డను తీసేసుకుంది. Both the women are in deep sleep. ఇద్దరు స్త్రీలు కూడా గాఢ నిద్రమత్తులో ఉన్నారు. Well, see, she took the dead child చూడండి, ఆ చచ్చిపోయినటువంటి బిడ్డను తీసుకుంది and replaced him with the living child. ఆ బతికున్న బిడ్డ స్థానంలో పెట్టింది. Now you think about this. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. Mothers, తల్లులు they were in deep sleep. గాఢ నిద్రలో ఉన్నారు. One mother didn't even know that she killed her ఒక్క son. తల్లేమో తనకున్నటువంటి నిద్రామత్తులో ఆ బిడ్డ చనిపోయిందన్న సంగతిని కూడా The చూసుకోలేదు. other mother didn't even know that her living son was stolen by this mother. మరొక తల్లి ఆమె యొక్క నిద్రామత్తులో తన బతికున్న బిడ్డ దొంగిలించబడిందన్న సంగతిని కూడా ఆమె తెలుసుకోలేకపోయింది. Can a woman forget a suckling child that she should not have compassion on the son of her womb? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా Yea, వారైనా మరుచుదురు. yet will I not forget thee. కానీ నేను నిన్ను Hallelujah. మరువను. Hallelujah. Hallelujah. Yet they may forget you. వారైనా మరుచుదురు. Yet mothers may forget their children. తల్లులైనా బిడ్డలను మరిచిపోదురేమో కానీ I will not forget you. నేను నిన్ను ఎన్నడూ మరిచిపోను. I am more than a mother. నేను ఒక తల్లి కంటే మించిన వాడను. I am your creator. నేను నీ I am సృష్టికర్తను. your father. నేను నీ యొక్క I తండ్రిని. know you before the foundations of this world. ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I knew you before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I have chosen you before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకొని God ఏర్పరచుకొని knows ఉన్నాను. you. దేవుడు నిన్ను ఎరిగి He has ఉన్నాడు. chosen you not when you were born, before you were even born in this world. నీవు పుట్టినప్పుడు ఎన్నుకోబడడం కాదు, ఈ లోకములో నువ్వు పుట్టక మునిపే నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన God వ్యక్తివి. has chosen you the eternity. నిత్యత్వం కొరకు దేవుని ఎన్నుకున్నాడు. Long before you ever thought నీవు ఎన్నడూ తలంచక మునిపే ఎప్పుడో of yourself. నీ గురించి ఆయన ఒక ఆలోచన కలిగి ఎన్నుకున్నాడు. You didn't even know you were going to be born. అసలు నీవు పుడతావని నీకు తలంపే లేని సమయంలోనే దేవుని God saw ఎన్నుకున్నాడు. you in eternity. నిత్యత్వంలోనే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. That's why he says, అందుకే ఆయన అంటున్నాడు, I'm a God who is like a mother that nourishes her child. ఒక బిడ్డను పోషించేటువంటి పాలించి పెంచేటువంటి ఒక తల్లి వంటి వాడను నేను నీకు అంటున్నాడు. Amen. ఆమేన్. Our natural parents may forget us. ఈ భౌతికమైనటువంటి తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చేమో. But God wants to assure you this morning, this afternoon, that He will not forget you. కానీ ఆయన నిన్ను ఎన్నడూ మరిచిపోడు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఒక నిశ్చయితను ఇస్తున్నాడు. David understood this truth. దావీదు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. So if you read Psalm 27, this is what he said. 27వ కీర్తన కనుక మీరు చదివితే అక్కడ దావీదు ఇలా చెబుతూ ఉన్నాడు. Though my father and my mother forsake me, but he will not forsake me. నా తల్లియు నా తండ్రియు నన్ను మరచినను ఆయనను లేదా నీవు నన్ను మరువవు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He says, my father and my mother may forsake me. నా తల్లి నా తండ్రి నన్ను మరిచిపోయినా The Lord will take care of me.
నా దేవుడు నన్ను ఆదుకుంటూ నన్ను చూసుకుంటాడు. He will take me up into his bosom. ఆయన తన యొక్క భుజముల మీద నన్ను తీసుకుంటాడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. See, your father, mother may forget you. చూడండి, నీ తల్లి నిన్ను, నీ తండ్రిని మర్చిపోవచ్చు. They may leave and go away. వారు మరి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. Death separates them sometimes from us. కొన్నిసార్లు మరణం అనేటువంటిది మన తల్లిదండ్రులు So మనకు we don't have a father, we don't have a mother. ఆ మరణాన్ని బట్టి మనకు తల్లి ఉండకపోవచ్చు, తల్లి ఉండకపోవచ్చు. I don't have a mother and father today. మరి ఈనాడు చూస్తే నాకు కూడా తల్లి కానీ తండ్రి కానీ లేని స్థితిలో But God is my father. కానీ దేవుడు నాకు తండ్రిగా, God is my mother. దేవుడే నా తల్లి అయి ఉన్నాడు. He said, I will not forget you. ఆయన అంటాడు, నేను నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోను. Hallelujah. హల్లెలూయా. Hagar gave up on her child. హాగరు ఆమె తన బిడ్డను విడిచిపెట్టేసింది. Oh, thank God. అని దేవునికి స్తోత్రం. He did not give up on that child. ఆయన ఎప్పుడు కూడా బిడ్డను విడిచిపెట్టలేదు. These two women ఇద్దరు forgot స్త్రీలు about their children when they were in deep sleep. వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారి నిద్ర మాత్రం బట్టి బిడ్డను మర్చిపోయారు. But God అని did దేవుడు not forget them. ఎన్నడూ కూడా వారిని మర్చిపోలేదు. Hallelujah. హల్లెలూయా. God will never leave you nor forsake you. దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. Because He is always taking care of you. ఎందుకంటే ఆయన నిత్యము ఎల్లప్పుడూ నిన్ను చూసుకునేవాడు. Amen. ఆమేన్. Many times fathers will not listen to the child's cry. చాలా సార్లు తండ్రులు బిడ్డల ఏడుపును వినరు సరిగా. They cannot sense it. దాన్ని మరి అంతగా స్పర్శించలేని స్థితిలో ఉంటాడు. Mother may be in any place. కానీ తల్లి ఎక్కడైనా ఉన్నా సరే Rush to the child. బిడ్డ ఏడుపు వింటే చాలు ఆ బిడ్డ దగ్గరికి పరుగులు పెట్టుకుని వెళ్తది. She has compassion on her child. ఎందుకంటే తల్లి తన బిడ్డ పట్ల అలాంటి కనికరాన్ని కలిగి ఉంటుంది. Amen. ఆమేన్. That's why God compared Himself to a compassionate mother. అందుకే దేవుడు తనను తాను ఒక కనికరము కలిగినటువంటి తల్లిగా తనను తాను పోల్చుకున్నాడు. God is a compassionate God. దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. Now in the Bible we see His compassion, shown to His children. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజల పట్ల కనపరిచినటువంటి కనికరాన్ని చాలా సందర్భాలు మనం చూడొచ్చు. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One day Jesus was preaching the word. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. And he saw multitudes running towards him. అక్కడ అనేకమైన జన సమూహము ఆయన ఎదుగు పరుగులు పెట్టి రావడం ఆయన చూశాడు. Amen. ఆమేన్. He saw them running. మరి జన సమూహం ఆయన ఎదుగు పరుగులు పెట్టుకుని రావడం చూశాడు ఆయన. And Bible says అయితే బైబిల్ చెప్తుంది he had compassion on them. ఆయన వారి మీద కనికర పడ్డాడని బైబిల్ చెప్తుంది. And he asked his disciples to pray that God would send the harvesters, the laborers. అలాగున వారి మీద కనికరపడి కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి అని తన శిష్యులకు యేసు ప్రభువు సెలవిచ్చారు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా. Bible says he had compassion on them Bible because they చెప్తుంది, were like sheep without shepherd. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నట్టుగా ఆయన చూడడాన్ని బట్టి వారి మీద ఆయన కనికర పడ్డాడని బైబిల్ There's చెప్తుంది. no one to lead them in the truth. ఎందుకంటే సత్యములోనికి ఎవరు కూడా వారిని There's no one to నడిపించడం లేదు. lead them into safety. భద్రతలోనికి ఎవరు కూడా వారిని నడిపించడం లేదు. There was no one to lead them into, abundance. సమృద్ధిలోనికి వారు నడిపించేటువంటి వారు ఎవరు లేరు. They were suffering. వారు చాలా బాధలు They are పడుతున్నారు. in pain. వారు చాలా నొప్పిలో They ఉన్నారు. are sick and tired. రోగముతో అలసిపోతున్నారు. They are depressed, discouraged. They కృంగిపోయినారు, నిరుత్సాహంలో have ఉన్నారు. no aim. మరి ఎటువంటి జీవిత ఉద్దేశం లేకుండా ఉన్నారు. They are blind actually. వాస్తవానికి వారు గుడ్డివారై They ఉన్నారు. don't know where they are going. వారు ఎక్కడికి వెళ్తున్నారు వారికి తెలియదు. They are falling into the ditch. వారు అలాగే గుంటలో పడి ఉన్నారు. They are falling into destruction. నాశనంలో పడిపోయి ఉన్నారు. And Jesus says, యేసుప్రభు అన్నాడు, oh, I have compassion for them. ఓ నేను వారి కొరకు కనికరము కలిగి I ఉన్నాను. don't want them to be destroyed. వారు నాశనం అయిపోవాలని నేను I కోరుకోవట్లేదు. don't want them to perish. వారు నశించిపోవాలని నేను కోరుకోవట్లేదు. Oh, ask the Father to send more laborers to go and tell them that God loves them. వెళ్ళి వారి ఎద్దుకు వెళ్ళి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పగలిగేటువంటి పనివారిని అనేక మందిని దేవుడు పంపినట్లుగా దేవుడు వేడుకొనుడి. Are you perplexed? Are you without goal or purpose? నీ జీవితంలో Confused? నీవు ఎలాంటి ఉద్దేశము, ఎలాంటి గమ్యము, గురి లేకుండా ఉన్నావా, గలిబిల్లో ఉన్నావా? Oh,
He is El Shaddai. ఆయన ఎల్ షదై అనే దేవుడు. The God who has compassion towards you. నీ పట్ల ఆయన కనికరము కలిగి ఉన్నటువంటి దేవుడు. Like a mother who shows her compassion to her children. ఒక తల్లి తన బిడ్డ పట్ల కనికరాన్ని చూపించేటట్లుగా ఆయన నీ పట్ల కనికరం I చూపించాడు. am compassionate towards you. దేవుడు అంటున్నాడు నేను నీ పట్ల కనికరము కలిగి ఉన్నాను. In Psalm 103, 103వ కీర్తనలో the Lord says దేవుడు అంటున్నాడు that the Lord pities upon us as a father pities upon her children. తండ్రి తన కుమారుడు ఇలా జాలి పడినట్లుగా యెహోవా మన ఇలా తన యందు భయభక్తులు గలవారి ఇలా జాలి పడినని దేవుడు చెప్తున్నాడు. He pities us. ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు. Praise God. He హల్లెలూయా. is compassionate towards us. ఆయన మన ఎడల కనికరాన్ని కలిగి ఉంటున్నాడు. He is like a mother. ఆయన ఒక తల్లి వంటి వాడు. More than a mother. తల్లి కంటే మించిన More వాడు. than a father. తండ్రి కంటే మించిన There వాడు. are some, wonderful parents in this world. వీళ్ళని లోకంలో అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. There are parents who gave their life for their children. మరి బిడ్డల కొరకు తమ ప్రాణములను సైతం ఇచ్చేటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు I am greater than all of those parents. నేను అటువంటి తల్లిదండ్రులు అందరికంటే మించిన వాడను గొప్పవాడను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Yes, they may forget you one day. ఎందుకంటే వారు ఒక దినాన మిమ్మల్ని మరిచిపోవచ్చు. They may leave you and go away. వారెవరు ఈ లోకములో విడిచిపెట్టి మిమ్మల్ని ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. But I will not forget you. కానీ నేను I will not leave you nor forsake you. నేను ఎన్నడూ విడువను ఎడబాయను. Hallelujah. 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 Many times, when I was alone, చాలా సార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు preaching the word in different places. మరి అనేక మంది స్థలాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి Sometimes there was no food. కొన్ని సార్లు తినడానికి తిండి ఉండేది There కాదు. was nothing. ఏమీ ఉండేది కాదు. But who comforted my heart? అని నా హృదయాన్ని ఎవరు The ఆదరించారు? Lord comforted my heart. దేవుడే నా హృదయాన్ని ఆదరించాడు. Even that water that I drank gave me strength. ఆ సమయంలో నేను త్రాగినటువంటి నీళ్లు కూడా నాకు ఎంతో బలాన్ని ఇచ్చేవి. God could release all the nourishment through just plain water. పిల్లగా ఒక నీళ్ల ద్వారా కూడా కావలసిన పోషణ అంతని కూడా దేవుడు అనుగ్రహించేవాడు. Amen. ఆమేన్. It is good for our health. అది మన ఆరోగ్యానికి మంచిదే. Because we are water body. ఎందుకంటే మన శరీరం అంతా కూడా నీళ్ళని కలిగి ఉంది. 70 to 80% of our body is water. మన దేహంలో 70 నుంచి 80% వరకు కూడా నీళ్ళతో నిండి ఉంటుంది. But కానీ when you drink water, it will not quench your hunger. మీరు నీళ్లు తాగితే గనక ఆ నీళ్లు మీ ఆకలిని మాత్రం తీర్చలేవు. It will only quench your thirst. కేవలం నీళ్లు దప్పికను మాత్రమే If తీరుస్తాయి. there's no nourishment, ఒకవేళ శరీరానికి పోషణ లేకపోతే, your body feels weak. సరైన మంచి ఆహారం లేకపోతే శరీరం బలహీనపరచబడుతుంది. Who can give you such nourishment just through plain water? అని గమనించండి, కేవలం నేల ద్వారానే అలాంటి పోషణ ఇవ్వగలిగేవాడు ఎవరు చెప్పండి? Many times I was tired. చాలా సార్లు Many అలసిపోయేవాడిని. times I was hungry. చాలా సార్లు ఆకలితో ఉండేవాడిని. Many times I was very weak in my body. చాలా సార్లు నాకు దేహంలో చాలా బలహీనత I would అనిపించేది. just take a glass of water. కానీ అలా గ్లాస్ నీళ్ళు Thank you, తీసుకున్నాను. Lord. దేవానికి వందనాలు ప్రభు అని There was చెప్పేవాడు. no glucose in the water. ఆ నీళ్ళలో ఎటువంటి గ్లూకోజ్ కూడా ఉండేది కాదు. To give me energy. మరి శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ కూడా Yeah, లేదు. just plain water. మామూలు నీళ్లు తాగేవాడు. Pump water. ఆ బోరు వేళ దగ్గర వచ్చే నీళ్లు I said, thank you, Lord. అంటే దేవానికి స్తోత్రం. And that water became strength to my body. ఇంకా అలాగూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి నీళ్లు తాగానే ఆ నీళ్లు నా శరీరానికి I would ఎంతో be బలం ఇచ్చాయి. satisfied as if I have eaten full biryani. ఒక మంచి బిర్యానీ తిన్నంత తృప్తి నాకు కలిగి New ఉండేది. strength. క్రొత్త బలం New వచ్చేది, energy. క్రొత్త శక్తి వచ్చేది. Hallelujah. హల్లెలూయా. That is our God. అది మన దేవుడు అంటే. Spiritually, ఆత్మీయంగా, physically, భౌతికముగా, in every area of our lives, మన జీవితంలో ప్రతి రంగంలో కూడా He will never leave us nor forsake ఆయన us. ఎన్నడూ నిన్ను విడువడు, ఎడబాయడు. Hagar left the child to die, saying, I cannot see my child dying. హాగరు తన బిడ్డ చచ్చిపోతున్నట్టుగా అలా విడిచిపెట్టేసి నా బిడ్డ చచ్చిపోయిన చూడలేని వదిలేసింది. చూడలేని వదిలేసింది. God said, అని దేవుడు అన్నాడు, I am with this child. నేను ఈ బిడ్డకు తోడే ఉన్నాను. That day, ఆ దినము she called God. ఆమె దేవునికి ఒక పేరు పెట్టి పిలిచిందండి. That wonderful name. చాలా అద్భుతమైన పేరు పెట్టింది. The God who is watching over me. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. The God who is watching over the child. ఆ బిడ్డను చూచుచున్న దేవుడు. The God who sees. నన్ను చూచుచున్న దేవుడు. Hallelujah. హల్లెలూయా. God who sees.
చూచుచున్న దేవుడు. That was the revelation Hagar got, about God. దేవుని గురించి ఆ దినము హాగరు పొందుకున్న ప్రత్యక్షత అది. I could not do anything for my son. నేను నా కుమారుని కొరకు, నా బిడ్డ కొరకు ఏమీ He చేయలేదు. was dying. ఆ బిడ్డ చనిపోతున్నాడు. He was thirsty. అతను దాహం He కలిగి was ఉన్నాడు. hungry. అతను ఆకలి కలిగి There ఉన్నాడు. was nothing I could do. కానీ నేను ఏమీ చేయలేను. There was no water. ఎందుకంటే నీళ్లు లేవు, There was no food. ఆహారం లేదు, I didn't know what to do. ఏం చేయాలో నాకు తెలియదు. But God saw us. కానీ దేవుడు చూశాడు. God saw me. దేవుడు నన్ను God చూశాడు. saw my దేవుడు నా son. He కుమారుని opened చూశాడు. the spring out of nowhere. ఎక్కడి నుంచి ఏమీ లేని చోటు నుంచి ఒక నీటి ఓటనైనా ఉత్పత్తి చేశాడు. And హల్లెలూయా. He took care of me and my son. నన్ను, నా కుమారుని ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. That is El Shaddai. అది ఎల్ షదాయ్ అంటే. El Shaddai will never leave you. ఎల్ షదాయ్ అన్నడుకు నిన్ను El విడిచిపెట్టాడు. Shaddai will never, leave you alone. ఎల్ షదాయ్ నిన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. He is always with us. ఆయన ఎల్లప్పుడు కూడా నీకు తోడే ఉండేటువంటి వాడు. He is always with us. ఆయన ఎల్లప్పుడు కూడా మనకు తోడే ఉన్నవాడు. Hallelujah. హల్లెలూయా. He had compassion when people had not eaten for 3 days. మరి 3 దినాలుగా వారు ఎటువంటి ఆహారం తినకుండా ఉన్న సమయంలో వారి ఎడల ఆయన తన కనికరాన్ని చూపించాడు. He said, I want to feed them. అన్నాడు, వారికి నేను ఆహారం పెట్టాలనుకుంటున్నాను. Because I have compassion on them. ఎందుకంటే నేను వారి ఎడల కనికరం కలిగి ఉన్నాను. If they go home without food, they may faint on their way. ఎందుకంటే ఒకవేళ ఆహారం లేకుండా కనుక వారి గృహానికి ఇంటికి వెళ్తే కనుక త్రోవలో వారు మోచతో పడిపోవచ్చు. God, Jesus Christ is not only concerned about the spiritual affairs, he is also concerned about our physical and natural affairs too. దేవుడు యేసు క్రీస్తు కేవలము మన ఆత్మ సంబంధమైన విషయాలను పట్టించుకోవడం మాత్రమే కదండి, మన మానసికమైన సంబంధమైన విషయాలను పట్టించుకుంటాడు. భౌతిక సంబంధమైన విషయాలు కూడా ఆయన పట్టించుకొని చూసుకునే దేవుడు. Hallelujah. హల్లెలూయా. He says, అని అంటున్నాడు, I have compassion on them. నేను వారి ఎడల కనికరము కలిగి ఉన్నాను. Don't be afraid when you have a lack. మీకు కొదువ కలిగి ఉన్నప్పుడు భయపడిపోవద్దు. Don't be afraid if there's a famine in the land. దేశములో కరువు కలిగినప్పుడు మీరు భయపడిపోవద్దు. There may not be food anywhere. ఒకవేళ ఎక్కడ ఎటువంటి ఆహారం లేకపోవచ్చు. The Lord says, అని దేవుడు అంటున్నాడు, I will provide for you. నేను నీకు ఆహారమును అనుగ్రహిస్తాను. There was a time during Prophet Elijah that there was no rain for 3.5 years. ప్రవక్తైనటువంటి ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల కాలము వర్షము లేనటువంటి సమయం కూడా ఆసన్నమైంది. There was great famine. గొప్ప కరువు కలిగింది. There was no harvest. ఆ సమయంలో పంటలు కూడా పండలేదు. There's no water. ఎందుకంటే నీళ్లు లేవు. And God led Elijah to a brook called Cherith. ఆ సమయంలో మరి ప్రవక్తైనటువంటి ఏలియాను కెరీతు వాగు దగ్గరికి దేవుడు నడిపించాడు. And after some time, కొంతకాలం అయిన తర్వాత even that brook dried up. ఆ వాగు కూడా ఎండిపోయింది. And God says, దేవుడు అన్నాడు, Elijah, ఏలియా, I want to show you something today. నేను ఈ రోజు నీకు ఒక సంగతిని చూపించాలనుకుంటున్నాను. Go to this widow. వెళ్ళి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు. She is a poor widow. ఆమె పేదరాలైన విధవ. There I will feed you. అక్కడ నేను నిన్ను పోషిస్తాను. I don't know whether Elijah knew this widow. మరి విధవరాల గురించి ముందుగానే ఏలియాకు తెలిసి మనకు తెలియదు కానీ He must have thought, okay, she must be a rich woman. నేను అనుకుంటాను, ఒకవేళ అనుకోవచ్చు ఆ దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఆ విధవరాలు ఏమైనా ధనవంతురాలు అయి ఉండొచ్చేమో. But when he came to this widow, కానీ ఏలియా ఆ విధవరాలి ఎదుకు రాగానే she was singing funeral songs. ఆమె సమాధి కార్యక్రమానికి సంబంధించిన పాటలు పాడుతుంది. All her songs were about death. ఆమె పాడే పాటలన్నీ కూడా మరణాన్ని గురించిన పాటలే. I'm going to die. నేను చచ్చిపోబోతున్నాను. My son is going to నా die. కొడుకు చచ్చిపోబోతున్నాడు. ఎందుకు? There is food, but it can only sustain us with one meal. వారి దగ్గర ఆహారం ఉంది కానీ అది కూడా ఆ ఒక్క పూట కొరకు కావాల్సింది మాత్రమే వాళ్ళ దగ్గర ఉందండి. Hallelujah. హల్లెలూయా. Only. ఏలియా వచ్చాను ఆమె దగ్గరికి, అమ్మా త్రాగడానికి కొద్దిగా నీళ్లు నాకు ఇవ్వను. Yeah, obviously she had some water. అనుకుంటే మరి ఆమె దగ్గరికి And Prophet Elijah says, ఆమె అలా వెళుతున్న వెంటనే also make me a bread and bring it to me. అమ్మా నీళ్లు మాత్రమే కాదు, నాకు ఒక చిన్న అప్పము చేసి నువ్వు తీసుకొని రా. Again she sings a sad
song. మరలా ఆమె ఇంకా చావు గీతం పాడుతా ఉంది. Plays a sad tune. ఒక విచారకరమైనటువంటి గీతాన్ని ఆలపిస్తా ఉంది. Prophet, ప్రవక్త, this is the only meal we have. అయ్యా మా దగ్గర ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఇంతే. I can make a bread for me and for my son. నా కొరకు నా కుమారుని కొరకు ఒక అప్పము చేసుకుందామని అనుకుంటున్నాము. That's all. అంతే మా దగ్గర ఉంది. We're going to starve and die. ఆ ఆకలితో మేము చచ్చిపోతున్నాము. But Prophet Elijah says, ఆయన ప్రవక్త ఎలీయా అన్నాడు, trust God. అమ్మా దేవుని యందు నమ్మికొచ్చు. Go on, bring me a bread. నువ్వు వెళ్ళి నా కొరకు ఒక అప్పం చేసి తీసుకొనిరా. The Lord will do a miracle. దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. Out of nothing, ఏమీ లేని శూన్యంలో నుంచి can God make a miracle? దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలడా? Oh yes, He can. అవును, ఆయన చేయగలడు. My God specializes in doing something out of nothing. శూన్యములో నుంచి సమస్తాన్ని చేయటంలో నా దేవుడు ప్రత్యేకమైన వాడు. He calls those things which be not as though they were. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు నా దేవుడు. Come on, go and make the bread. అమ్మా వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకొనిరా. The flour in the basket will never cease. ఆ బుట్టలో పిండి అయిపోదు. And the oil in that bottle will never come to an end. ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోదు. As long as the famine is in the land, you will still have abundance. దేశములో కరువు ఉన్నంత కాలము కూడా నీవు సమృద్ధిని కలిగి ఉంటావు. God is a miracle working God. దేవుడు అద్భుత కార్యములు చేయగలిగే This దేవుడు. poor widow says, ఈ పేద విధవరాలు అంటుంది, I have only one meal. అయ్యా నాకు ఒక్క పూట I ఆహారం can make ఉంది. 2 small breads. ఒక చిన్న 2 అప్పములు One for me చేసుకుందాం. and one for my son. ఒకటి నా కొరకు, ఒకటి నా కుమారుని We are going కొరకు. to die. మేము చచ్చిపోతున్నాం. And now my son is going to నా die. కొడుకు I చచ్చిపోతున్నాడు. cannot provide for him నా anymore. కొడుకుకి ఏమాత్రం నేను ఆహారం So ఇవ్వలేను. this mother comes to an end. చూడండి, తల్లి కూడా ఒక చివరి అంతానికి I వచ్చేసింది. cannot do anything for my నా child. బిడ్డ కొరకు నేనేమి He is చేయలేను. also going to die with me. అతను నాతో కూడా But చచ్చిపోతున్నాడు. thank God He కానీ దేవునికి intervenes స్తోత్రం. in our lives. మా జీవితంలో దేవుడు కలుగు He చేస్తున్నాడు. says, అంటున్నాడు, oh, out of nothing, శూన్యములో నుంచి I am going to create abundance. నేను సమృద్ధిని కలుగు చేయబోతూ ఉన్నాను. You think, your food is done. నీ యొక్క ఆహారం అయిపోయింది నువ్వు అనుకుంటున్నావా? But I am going to tell you something. కానీ నేను ఇంకొక సంగతి చెప్పబోతున్నాను. Out of that one meal, ఆ యొక్క ఒక్క పూట ఆహారంలో నుంచి you will live for 3.5 years. 3.5 సంవత్సరాల కాలం జీవిస్తావు. Your son will live. నీ బిడ్డ జీవిస్తాడు. You will live. నీవు జీవిస్తావు. Not only you both, మీరు ఇరువురు మాత్రమే కాదు, your whole family will live. మీ ఇంటి వారందరూ కూడా జీవిస్తారు. Read that story later. ఆ తర్వాత వృత్తాంతమందు చదవండి. Amen. ఆమేన్. She calls her household. ఆమె తన ఇంటి వారందరిని పిలిచింది. Where did the household come from? ఇంటి వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు? She sent a word. ఒక మాట పంపించారు. Brothers, అన్నలారా, sisters, చెల్లెలారా, come on, my relatives, రండి, మా my బంధువులారా, cousins. నా కజిన్లారా, Come. రండి. There is food in my house. నా ఇంటిలో ఆహారం సమృద్ధిగా But ఉంది. God takes care of you. దేవుడు నిన్ను Not చూస్తున్నాడు. only you will enjoy, నీవు మాత్రమే ఆనందించిన but it will overflow. అది నిండి పొర్లుతుంది. My cup runs over experience. నా గిన్నె నిండి పొర్లే అనుభవం అది. That is the father and mother. అది ఒక తండ్రి తల్లి హృదయం అండి. Hallelujah. Hallelujah. That is God. అది దేవుడు అంటే. El Shaddai. ఎల్ షదాయ్. Amen. ఆమేన్. He wants to assure you. ఆయన నీకు ఒక నిశ్చయితని ఇవ్వాలనుకుంటున్నాడు. Even if this lockdown ఈ యొక్క లాక్డౌన్ కాలంలో కూడా extended, కదా, లాక్డౌన్ పెంచినప్పటికీ కూడా even for 6 months, a year, ఒక 6 నెలలు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, God will still take care of you. దేవుడు నిన్ను చూసుకోగలడు. Governments may not take care of you. ప్రభుత్వం నిన్ను చూసుకోలేకపోవచ్చు. Your own people may not take care of నీ you. సొంత వారు నిన్ను చూసుకోలేకపోవచ్చు. You may not have reserve sources, money. నీకు మరి దాచిపెట్టుకున్న డబ్బు ఏమీ లేకపోయి ఉండొచ్చు. But కానీ He is more than money. ఆయన డబ్బు కంటే మించిన వాడు. He is more than storages. ఆయన దాచిపెట్టుకున్న వాటన్నిటికంటే మించిన వాడు. Hallelujah. Hallelujah. Out of nothing, శూన్యములో నుంచి God creates abundance. ఆయన సమృద్ధిని సృజించగలిగే దేవుడు. Hallelujah. Hallelujah. Because He is a father. ఎందుకంటే ఆయన ఒక తల్లి. He is like a mother. ఆయన ఒక తల్లి వంటివాడు. He is like a father. ఆయన ఒక తండ్రి వంటివాడు. Hallelujah. Hallelujah. Not like us. మనలాంటి తల్లిదండ్రి కాదండి ఆయన. He is divine God. ఆయన దైవికమైనటువంటి దేవుడై But ఉన్నాడు. He compares Himself to a father and a mother because,
That's the only obvious people we see who takes care of the children. మరి బిడ్డల కొరకు అంత పట్టింపును జాగ్రత్త కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు మాత్రం. అందుకే దేవుడు తాను తల్లిగా తండ్రిగా పోల్చుకున్నాడు. Even that motherhood is a gift from God. ఆ తల్లి తత్వం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన బహుమానమేనండి. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. I am the Almighty God. నేను సర్వశక్తిగల I దేవుడు. am El Shaddai. నేను ఎల్ షదాయ్. If you're sick, నీవు అనారోగ్యంతున్నావా? he says, I will heal you. అని అంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను. If you're hungry, నీవు ఆకలి కలిగి he ఉన్నావా? says, I will feed you. నేను నీకు ఆహారం పెడతాను. I will take care of you. నేను నిన్ను If చూసుకుంటాను. you're lonely, నీవు ఒంటరిగా ఉన్నావా? I said, don't be afraid. దేవుడు అన్నాడు భయపడవద్దు. I am your friend. నేను నీకు I స్నేహితుడే am ఉన్నాను. your companion. నేను నీకు సహకారమే I ఉన్నాను. am with you. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. If you're discouraged, నువ్వు నిరుత్సాహంతున్నావా? కృంగిపోయి ఉన్నావా? oppressed by demonic spirits, దెయ్యపు అపవాది ఆ ఆత్మను దెయ్యపు ఆత్మ చేత బంధించబడి ఉన్నావా? I love you. దేవుడు అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I am compassionate towards you. నేను నీ ఎడల కనికరం కలిగి ఉన్నాను. I am your redeemer. నేను నీ యొక్క విమోచకుడను. I will set you free. నేను నిన్ను విడిపిస్తాను. Hallelujah. హల్లెలూయా. He break away all our spiritual bondages. మన యొక్క ఆత్మ సంబంధమైన బంధకములన్నిటిని Demonic oppression. దెయ్యపు పీడనంతను కూడా భయమంతటిని కూడా వెళ్ళగొట్టాడు. రోగమును Even death. మరణాన్ని కూడా. All we need is to trust in this El Shaddai God. మనకు కావలసినంతా కూడా ఈ ఎల్ షద్దై అనేటువంటి దేవుని మీద నమ్మిక ఉంచడం. Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచు. Trust in the Lord. నీ దేవుని పట్ల నమ్మిక ఉంచు. That's all He wants from us. ఆయన మన నుంచి కోరుతున్నది అంతా God, you are my El Shaddai. దేవా నీవే నా ఎల్ షద్దైవి. You are Almighty God. నీవు సర్వశక్తిగల You దేవుడు. are a God who is like a mother that has compassion on her child. తన బిడ్డల పట్ల కనికరము కలిగి ఉన్నటువంటి ఒక తల్లి వంటి వాడవు నీవు నాకు. Hallelujah. హల్లెలూయా. We just need to trust Him. అలాగే నీవు ఆయన మీద ఆనుకుంటే చాలు. Can we trust El Shaddai today? అలాగే నీ రోజు ఎల్ షద్దై మీద ఆనుకోగలవా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our parents may forget us. మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోవచ్చు. They have their limits. వారికి కొన్ని పరిధులనే ఉంటాయి. My God is unlimited. కానీ నా దేవుడు అపరిమితమైన My దేవుడు. God is unlimited. నా దేవునికి My ఎలాంటి God పరిధులు is లేవు. able. నా దేవుడు సమర్థుడు. My God is all powerful. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. My God is everything. నా దేవుడు సమస్తమైన My దేవుడు. God is all in all. నా దేవుడు సర్వములో My సర్వమైన God is దేవుడు. everywhere. నా దేవుడు సర్వాంతర్యామైన His name దేవుడు. is Jesus Christ of Nazareth. ఆయన పేరే నజరేయుడగు యేసు He is the క్రీస్తు. only true and living God. ఆయన ఒకడే He is the only Savior. He is the only మాత్రమే healer. రక్షకుడు. He is the only deliverer. ఆయన మాత్రమే విమోచకుడు, విడుదలిచ్చేవాడు. And He is with me. ఆయన నాతో ఉన్నాడు. He is with you. ఆయన నీతో ఉన్నాడు. Can you believe today? ఈ రోజు నువ్వు Can you నమ్మగలవా? say, Jesus, చెప్పగలవా యేసు I believe in you. నేను నీ యందు I నమ్మిక believe ఉంచుతున్నాను. you with all my heart. నా హృదయం అంతటా I నేను నమ్మిక trust in you, ఉంచుతున్నాను. Lord. నేను నీ యందు I నమ్మిక don't ఉంచుతున్నాను. trust in the government. నేను I ప్రభుత్వం మీద don't నమ్మిక ఉంచట్లేదు. trust in politics. నేను రాజకీయ I నాయకుల మీద don't trust in people. ఆధారపడ మనుషుల మీద I don't ఆధారపడ. trust in the religion. నేను But మతం I మీద trust ఆధారపడను. in you, Lord. కానీ నీ మీద నేను ఆధారపడతా, నీ మీద నమ్మిక ఉంచుతాను. God will help you. ఎందుకంటే దేవుడు నీకు సహాయం God చేస్తాడు. will provide for you. దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. He's El Shaddai. ఆయన ఎల్ షద్దై. A God who is like a father and a mother. నీకు ఒక తల్లి వంటి వాడైన దేవుడు, తండ్రి వంటి వాడైన దేవుడు. Today, ఈ రోజు just follow Him. ఆయన వెంబడించు. He will take care of you. ఆయన నిన్ను He చూసుకుంటాడు. has been taking care of me ఆయన నన్ను for చూసుకున్నాడు. all these years. For all ఇన్ని these years. సంవత్సరాలు నన్ను చూసుకున్నాడు ఆయన. He will take care of you ఆయన నిన్ను చూసుకుంటాడు. because ఎందుకంటే He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He will never let us. ఆయన ఎన్నడూ మనల్ని Down. విడిచిపెట్టాడు, మనల్ని అణిచివేయడు. He will never forget us. ఆయన మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు. Hallelujah. హల్లెలూయా. Shall we worship Him? ప్రభువుని ఆరాధిద్దామా? Hallelujah. హల్లెలూయా. తల్లి అయినా మరిచిన గాని నేను నిన్ను మరువనని సెలవించాడు ప్రభు. హల్లెలూయా. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలయ్యా. Thank you, Lord. చేతులలో
చేతులు నేను చెక్కి ఉన్నాడు. This is assurance that's given by the Lord Jesus Christ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడుతున్న నిచ్చి. I am El Shaddai. నేను ఎల్ షదాయిని. I am a God who is
like a mother. నేను నీకు ఒక తల్లి వంటి వాడనైన దేవుడను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. My covenant will never be run away from you. నా యొక్క నిబంధన ఎదురు నీ ఎన్నడూ తొలగిపోదు. I will not leave you nor forsake you. నేను నీ ఎన్నడూ విడువను ఎడబాయను. My presence shall go with you. నా సన్నిధి నిత్యము నీకు తోడుగా ఉంటుంది. I am with you. నేను నీకు తోడై I ఉంటాను. am with you even to the end of this world. భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉండే దేవుడను. I will never leave you nor forsake you. నేను నీ ఎన్నడూ విడువను ఎడబాయను. I am that I am. నేను ఉన్నవాడను అనువాడనని I సెలవిచ్చిన have దేవుడు. compassion upon you, my child. నేను నీకు ఎడల కనికరము కలిగి ఉన్నాను సెలవిస్తున్నాను బిడ్డ. I think of you. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, I తలస్తున్నాను. have chosen you before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. I knew you before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. I am the one who has created you. నేను నిన్ను సృజించిన వాడను నేనే. I know about you. నీ గురించి నేను ఎరిగి I ఉన్నాను. know everything about you. నీ గురించి సమస్తాన్ని నేను ఎరిగి ఉన్నాను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. Son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, let me take care of you. నిన్ను చూసుకుని నాకు అవకాశం ఇవ్వు. Trust in me. నా యందు నీవు నమ్మిక ఉంచు. Trust in me with all your heart. నీ పూర్ణ హృదయంతో నా యందు నమ్మిక ఉంచు. Don't lean on your own understanding. నీ సముద్రిని ఆధారం చేసుకొనవద్దు. Don't take refuge in men. మనుషులను నీవు ఆధారం చేసుకొనవద్దు. Don't take refuge in resources. నీవు శరీరులను వనరులను ఆధారం చేసుకొనవద్దు. Trust in me. నా యందు నమ్మిక ఉంచు. I will never leave you. నేను నిన్ను ఎన్నడూ విడువను. I will never forget you. నేను నిన్ను ఎన్నడూ మరిచిపోను. Because I am with you. ఎందుకంటే నీకు తోడే ఉన్నాను. I am with you forever. నిరంతరము శాశ్వత కాలం నేను నీకు తోడే ఉన్నాను. I am compassionate towards you. నేను నీ ఎడల కనికరము కలిగి ఉన్నాను. I pity you. నేను నీ ఎడల జాలి కలిగి ఉన్నాను. I am your father. నేనే నీ తండ్రిని. I am your divine father. నేను నీ యొక్క దైవికమైన తండ్రిని. I am a divine mother. నేను యొక్క దైవికమైన తల్లిని. I will open the doors which have been closed forever. మూయబడిన ద్వారములన్నీ కూడా నీ కొరకు నేను తెరుస్తాను. I will create everything out of nothing. శూన్యములో నుంచి నీ కొరకు నేను సమస్తాన్ని సృష్టిస్తాను. I will make everything new in your life. నీ జీవితంలో నేను సమస్తాన్ని నూతనపరుస్తాను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. Come, రా, rest in me. వచ్చి నా యొక్క విశ్రాంతి తీసుకో. Lay down your burdens. నీ భారములన్నీ ఇప్పుడు నా మీద మోపు. Come to me. నా ఎదుకు రా. I'll give you my peace. నేను నా సమాధానాన్ని, నా I'll give you my నెమ్మదిని, rest. నా విశ్రాంతి నీకు ఇస్తాను. I'll provide for you. నీకు కావలసిన నేను సమకూరుస్తాను. I'll show you who I am. నేను ఏమై ఉన్నానో నేను నీకు కనబరుస్తాను. I will lead you the way. మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. I will lead the way before you. నీ ఎదుట ఉన్న మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. I will protect you. నేను నిన్ను భద్రపరుస్తాను. Nothing shall by any means harm you. ఏదియు ఏ మాత్రము నీకు ఏ హాని చేయదు. Don't give up. నిరీక్షణ కోల్పోవద్దు. Even if you've given up, I will not give up on you. ఒకవేళ నీవు నన్ను విడిచినను నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను. Have you given up in your life? నీ జీవితాన్ని నువ్వు నిరీక్షణ లేదనుకుంటున్నావా? Do you think you have come to an end? నీకు ఎటువంటి నిరీక్షణ లేదు, ఇంకా నా జీవితం అంతమునకు వచ్చేసింది అని అనుకుంటున్నావా? Oh, God will show you springs of life. దేవుడు నీ Out of జీవితంలో nowhere. శూన్యములో నుంచి జీవపు ఓటలను నీ కొరకు సృజించగలిగే దేవుడు. He is the God
God who sees you through and through. ఆయన నిన్ను నీ అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. Say, Lord, I trust in you. చెప్తా ప్రభా నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభా. I trust in you. దేవా నీ యందు నేను నమ్మిక El ఉంచుతున్నాను. Shaddai. ఎల్ షదాయ్, Almighty God. సర్వశక్తిగల దేవా, The all powerful God. సర్వశక్తిగల దేవా, The all sufficient God. నాకు చాలిన దేవుడా, I trust in you. నేను నీ మీద ఆనుకుంటున్నాను, ఆధారపడుతున్నాను, నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. Father, we thank you. తండ్రి నీకు వందనాలు We చెల్లిస్తున్నాను. trust in you, Lord. నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాము స్వామి. In Jesus' name. యేసు నామములో నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సంతోషము, సమాధానం సదాకాలం అనుకున్న సకల పరిశుద్ధులకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్.